ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. భూమా అఖిలప్రియకు టీడీపీ అధినేత చంద్రబాబు మొండి చేయి చూపించినట్టుగా సమాచారం అందుతుంది. వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే, ఎన్నికలు దగ్గర పడే కొద్దీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతుంది. ఒక పక్క అధికార పార్టీ వైసీపీ ప్రజల్లోకి బలంగా వెళ్తుంటే, మరోపక్క టీడీపీ జనసేన పొత్తుల లెక్కలు ఇప్పటి వరకు ఓ కొలిక్కి రాకపోవడం ఆ పార్టీలకు పెద్ద సమస్యగా మారింది. ఇదే సమయంలో జనసేనతో పొత్తు వల్ల తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందో అని కొందరు టీడీపీ నేతలు భయపడుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు టీడీపీ నేతలు తమకు తామే సీట్లను ప్రకటించుకుంటున్నారు. మరికొందరు నేతలైతే తమదే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వ్యవహారం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆమె ఆళ్లగడ్డ టికెట్తో పాటు నంద్యాల సీటు కూడా తమ కుటుంబానికి కావాలని పట్టుపడుతున్నారు. పైగా ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా ఎదుటే ఏవి సుబ్బారెడ్డిపై దాడి చేసి అఖిలప్రియ వార్తల్లో నిలిచారు. ఈ కేసులో కూడా ఆమె జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇటువంటి తరుణంలో అఖిలప్రియకు టికెట్ ఇస్తే సహకరించేదే లేదని ఏవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. దీంతో ఆళ్లగడ్డ టికెట్ ఎవరికిచ్చినా సమస్య తలెత్తుతుందని భావించిన టీడీపీ అధిష్టానం ఆళ్లగడ్డ టికెట్ను జనసేనకు కేటాయించాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. ఆళ్లగడ్డ, నంద్యాల ఈ 2 సీట్లలో ఒకటిని జనసేన ఆశిస్తోంది. దీంతో ఒక సీటు జనసేనకు కేటాయిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని టీడీపీ అధినేత ప్లాన్. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై గుర్రుగా ఉన్న అఖిలప్రియ టీడీపీకి గుడ్ బై చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. తన మేనమామ ఎస్వి మోహన్ రెడ్డి ద్వారా అఖిలప్రియ మళ్లీ వైసీపీ గూటికి చేరాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె తాడేపల్లి సీఎం జగన్తో భేటీ కావడానికి ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.